8వ తారీఖు వచ్చినదాన్ని ఇంకా శివ పూజ దినము సంకల్పం చేసుకొని అప్పులంతా తీరిపోవాలని చేసినారు అంటే చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి దాన్ని ఇంకా ఆమది మీ దగ్గర లింగం లేదంటే మొన్ననే ఎత్తుకొని రండా, లేదా పుట్టు దగ్గర ఉంటే రాయనే ఎత్తుకొని రండా, లింగం అనేది సంకల్పం చేసుకోండి. దాన్ని వచ్చేసి తిరిగి రాయిని తిరిగి నీళ్ళనే ఇడిసేలా, లేదా ఇంట్లో పెట్టుకోనికి నీట్గా ఉంది అంటే ఇంట్లో పెట్టుకుంటే పర్వాలేదు, లేకపోతే ఎత్తుకొని పోయి పారే నీళ్ళు ఇడిసేయాలా, లేదా బాయిలానే వేసేయాలి. పూజ అంతా అయినాక ఆ రాయిని ఏడంటే ఆడ పారేయకూడదు. పుట్టు మన్ను కూడా అంతే, లేదు మీ దగ్గర చెట్లు ఉంటే చెట్లలాగా వేసుకుంటా పర్వాలేదు. పూజ అంతా అయినాక వచ్చేసేసినది ఇది పూజ చేసే సంకల్పము. లేదా అట్లా ఏమైనా ఇంట్లో ఇండిది అట్లా ఏమైనా ఉంది అంటే కూడా పెట్టుకోండి, వచ్చేసి దానికి పూజ చేయండి పర్వాలేదు. ఎట్లా చేయాలా అనేసి అంటే అంతా నీట్గా చేసుకొనేసి పూజ రూమ్ అంతా క్లీన్గా చేసుకొనేసి దుమ్ము దిగ్ను ఏమి ఉండకూడదు చేసుకొనేసి పెట్టుకొనేసి ఆకులు ఈశ్వరునికి చాలా ఈ బిల్వపత్ర ఆకు చూపిస్తాను చూడండి. ఈ ఆకు ఫ్రెండ్స్, ఈ ఆకు అది మీరు ముందు దీని మీద తెచ్చుకుంటేనూ పర్వాలేదు, లేకపోతే వేసేసుకుంటేనూ పర్వాలేదు.